కిడ్నీ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవ సందర్భంగా జీజీహెచ్ వద్ద జెండా ఊపి ర్యాలీని ఆయన ప్రారంభించారు. ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలో డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. మరో 5 డయాలసిస్ యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు వివరించారు. జీజీహెచ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 2వ వారంలో కిడ్నీ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. డీసీహెచ్ డాక్టర్ కళ్యాణ్ బాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ షకీలాలు మాట్లాడుతూ ప్రపంచ కిడ్నీ దినోత్సవ సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 106 వరకు డయాలసిస్ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు వివరించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 12 రకాల మందులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం 580 మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలమురళీకృష్ణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ షకీలా, జీజీహెచ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ చంద్ర, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ శరత్ జ్యోత్స్న, అన్ని విభాగాల వైద్యులు, మెడికల్ కళాశాల అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఆల్రెడీ ప్రభుత్వ ఆదేశ ప్రకారం వాళ్ళు కూడా రీసెర్చ్ కిడ్నీ ఎర్లీ డిటెక్షన్ రీసెర్చ్ కోసం హార్వర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీతో టైఅప్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు ఆల్రెడీ పోస్టర్ చూస్తే మీ అందరికీ తెలుసా, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ డిసీజ్ సందర్భంగా మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ కావాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే తక్కువ ఉప్పు, ప్రతిరోజుకి ఎక్సర్సైజ్, నీళ్ళు తాగు ప్రతిరోజుకి, ఎవరెవరికి కిడ్నీ సంబంధించిన సమస్య ఉన్నాయి, టెస్ట్ ప్రతి సంవత్సరంకి టెస్టింగ్ సంబంధించి. సో అది చూస్తే మన జిల్లాలో అర్లీ డిటెక్షన్ ఇప్పుడు కిడ్నీకి పబ్లిక్కి అవగాహన కూడా కొంచెం తక్కువ ఉంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నాకు కూడా ఒక మెసేజ్, ఎవరెవరికి సమస్యలు ఉన్నాయి కిడ్నీ సంబంధించి పక్కనే డాక్టర్కి చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది. ఈ కిడ్నీ సమస్య ఉంటుంది, ఎర్లీ డిటెక్షన్ చేస్తే మనకు డాక్టర్స్కి కూడా ఉపయోగపడుతుంది, ఈ సమస్యకు సమాధానం ఇస్తుంది. సో కిడ్నీ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ మన బాడీకి. మీ అందరికీ తెలుసా, ఈ 2 కిడ్నీ అనేది ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, ప్రతి పర్సన్ ఒక కిడ్నీ కూడా లేవు స్టాండర్డ్ పర్సన్. సో ఒక హెల్తీ బాడీకి కిడ్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది మొత్తం వాటర్ సంబంధించి అబ్జార్ప్షన్, న్యూట్రిషన్ సంబంధించి ఇది అబ్జర్వేషన్ కిడ్నీ ప్రాసెస్ చాలా కిడ్నీ ద్వారా మాట్లాడారు. సో కిడ్నీ హెల్త్ కాబట్టి బాడీ కూడా నమస్తే. ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కొద్ది మాటలు విందాం. మనం తినే ఆహార పదార్థం, తాగే నీరు అన్నీ కలుషితమైంది, పీల్చే గాలి కూడా కలుషితమైంది. ఏది మన శరీరంలోకి వెళ్ళినా విష పదార్థాలతో కూడుకుని హానికరమైనగా ఉన్నాయి. మరి ఇంత కఠినమైన ఈ వాతావరణంలో మనం ఉండాలి అని అంటే మన శరీరంలో కూడా నియంత్రించే ఒక విభాగం ఉండాలి కదా, అదే మరి అలాంటి కిడ్నీని జాగ్రత్త కాపాడుకోవడం కూడా మన లక్ష్యమై ఉండాలి. మరి కిడ్నీలోంచి అనేక పదార్థాలు, విష పదార్థాలు అన్నీ కూడా ఫిల్టర్ చేయబడతాయి, బయటకు నెట్టివేయబడతాయి. మరి అలాంటి కిడ్నీని సురక్షితంగా కాపాడుకోవాలని ఈరోజు ఈ సందర్భంగా
ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను. మంచి ఆహారపు అలవాట్లు చేసుకున్నాం, మంచి అలవాట్లు, క్రమబద్ధమైనటువంటి ఎక్సర్సైజ్, అలాగే మన వాడేటువంటి మందులు కూడా జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలి. అలాగే ఇంకా మరిన్ని సమాచారం కావాలి అంటే మీరు ఈరోజు ఏ విధంగా గడుపుతున్నాము, ఈరోజు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాము, వరల్డ్ డే ఏ విధంగా మేము నినాదాలు ప్రకటిస్తున్నాము మీరు వినాల్సిందిగా కోరుతున్నాము. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు సందర్భంగా ర్యాలీ, అలాగే ఇక్కడ ప్రభుత్వం తరఫున కిడ్నీ పైన ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీతో పాటు అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెట్టుకున్నాం. ప్రభుత్వం అన్ని విధాలుగా కిడ్నీ వ్యాధిగ్రస్తులందరినీ ఆదుకోవడం కోసము అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. వాటిలో భాగంగా డయాలసిస్ యూనిట్లు అనేది నడుపుతున్నారు. మన గవర్నమెంట్లో 96 బెడ్స్ ఉన్నాయి. శ్రీకాకుళంలో 96 డయాలసిస్ మిషన్స్ ఉన్నాయి 6 యూనిట్లలో. వీటికి తోడుగా ఇచ్చాపురంలో మరొక 5, సోంపేటలో మరొక 3, కల్పిలో 1, మొత్తం 106 వరకు కూడా డయాలసిస్ మిషన్లు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. డయాలసిస్ అంతా కూడా అందరికీ ఫ్రీగానే చేస్తున్నాము. అలాగే CPD పెన్షన్లు కూడా ఇస్తున్నాము. ప్రతి నెల సుమారు 55,80,000 రూపాయలు 580 మందికి CPD పెన్షన్లు కూడా అందిస్తున్నాము. అలాగే అన్ని రకాల 12 రకాల మందులు ప్రాథమిక దశలో ఉన్నటువంటి CPD వ్యాధిగ్రస్తులందరికీ కూడా CHCలోను అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మందులు అందుబాటులో పెట్టడం జరిగింది. అలాగే పలాస కిడ్నీ సెంటర్లో కిడ్నీ వ్యాధులు ఉగ్రాణం ప్రాంతంలో ఎందుకు ఎక్కువగా వస్తున్నాయన్నటువంటి పరిశోధనలు కూడా జరుపుతున్నారు. ఈ పరిశోధనలు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకుని హార్వర్డ్ యూనివర్సిటీ వారు, అలాగే యూనివర్సిటీ, నార్త్ క్యారోలినా యూనివర్సిటీ, జార్జ్ యూనివర్సిటీ వాళ్ళందరితో కలుసుకుని పలాస కిడ్నీ సెంటర్లో గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు దీనిపైన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. దగ్గరలోనే దీనికి ఏమైనా నీటి వలన వస్తుందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కలుషితం అవ్వడం వలన వస్తుందా, వారు తినే ఆహారం వలన వస్తుందా అన్నటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. సో పరిశోధనలు అయితేనేమి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకి డయాలసిస్ చేయించడంలోనైతేనేమి, లేకపోతే వారికి మందులు అందుబాటులో పెట్టడం వరకు అయితేనేమి, అలాగే వారికి ఆదుకోవడం కోసం పెన్షన్లు ఇవ్వడం కోసం అయితేనేమి, గవర్నమెంట్ అన్ని విధాలా కూడా CPD వ్యాధిగ్రస్తులకి ఆదుకోవడానికి ముందుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ప్రజలందరూ కూడా వారి జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన నెఫ్రాలజిస్ట్ ఇప్పుడే చెప్పారు, మేడం గారు చెప్పారు, తినేటువంటి ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి. మధుమేహము లేదా హైపర్ టెన్షన్ BP ఉన్న వాళ్ళందరూ కూడా వాటిని చెక్ చేయించుకోవడంతో పాటు వారికి CKD వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళ క్రియాటినిన్ వంటి పరీక్షలు చేసుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా సరే కానీ గుండె వ్యాధితో కానీ లేకపోతే కిడ్నీ వ్యాధితో కానీ ముందు చనిపోయి ఉన్నట్లయితే వారు కూడా ముందుగానే కిడ్నీ వ్యాధికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. అలాగే స్మోకింగ్ తగ్గించాలి, స్మోకింగ్ ఆపాలి. ఇలాంటి చిన్న చిన్న సలహాలు సూచనలు డాక్టర్లు తీసుకున్నట్లయితే మనం CKDని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశం. ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి నెఫ్రాలజీ, మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే పాటిస్తున్నాము. ఇది ఎవ్రీ సెకండ్ థర్స్డే ఆఫ్ మార్చ్ ఎవ్రీ ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తాము. సెలబ్రేషన్ అంటే సెలబ్రేషన్ కాదు, ఇట్ ఈస్ టు క్రియేట్ అవేర్నెస్, అందరికీ అవగాహన కల్పించడానికి కిడ్నీ జబ్బుల గురించి, కిడ్నీ నివారణ చర్యల గురించి అవగాహన, అందరికీ ప్రజలకి అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు చేస్తుంటాము. అలాగే ఈవేళ ఒక ర్యాలీ నిర్వహించాము. ఈ స్లోగన్స్ ఇది ఆల్కహాల్ ఆపండి, లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకోవాలి, స్మోకింగ్ ఆల్కహాల్ ఆపేయాలి. కానీ కిడ్నీ జబ్బులకి ప్రపంచం అంతా మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, షుగరు, BP వ్యాధులు. ఈ షుగరు, BP వ్యాధులు ప్రపంచంలో 60% కిడ్నీ జబ్బులకి కారణం ఈ షుగరు, BP. సో ఈ షుగరు, BP కంట్రోల్లో ఉందంటే ప్రపంచంలో 60% కిడ్నీ జబ్బులు మనం ఆపచ్చు. సో ఆ రెండు కారణాలు కాకుండా ఇంకా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం, తర్వాత అన్నెసరీ యాంటీబయాటిక్స్ వాడడం, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం, ఇవి ఇతరత్ర కారణాలు అన్నమాట. సో బట్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ఏరియాలోని ఈ కారణాలు ఇవి కాదు. కారణాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఈ షుగరు, BP వ్యాధి కాకుండా వేరే ఇతరత్ర కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో ఆల్రెడీ చాలా స్టడీస్ చేశారు, ఇంకా చాలా స్టడీస్ చేస్తున్నారు. ఈ కారణాలు వేరేగా ఉంటాయి.
వీటికి ఈ రకమైన కిడ్నీ జబ్బు ఏంటి, ఈ ఉదాహరణలో ఉన్న కిడ్నీ జబ్బు అయితే దీనికి పెద్దగా సింటమ్స్ ఉండవు. మామూలుగా కిడ్నీ జబ్బు అంటే కాళ్ళవాపులు, బీపీ పెరగడం, ఆయాసం రావడం ఇవన్నీ వస్తాయి. కానీ ఉదాహరణలో వచ్చే కిడ్నీ జబ్బులకి ఏ సిమ్టమ్స్ రావు. కాళ్ళవాపులు ఉండవు, బీపీ ఉండదు, అసలు పెద్దగా సిమ్టమ్స్ కూడా ఉండవు. తీరా ఒకరోజు ఏదో చిన్న నలతగా ఉంది టెస్ట్ చేస్తే క్రియాటినిన్ 3-4 ఉంటుంది. సో ఇది వేరే రకమైన కిడ్నీ జబ్బు. ఇది మిగతా రకమైన కిడ్నీ